నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకార. ప్రజెంట్ హైదరాబాద్లో ఫామ్ హౌస్ల పర్వం నడుస్తుంది. ఎక్కువ మంది ఫామ్ హౌస్లో ఉండడానికి ప్రయారిటీ ఇస్తూ వస్తున్నారు. మరి ఈ హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఈ ఫామ్ హౌస్లకి ఎందుకంత ప్రయారిటీ పెరిగింది, అలానే అక్కడ ఏం జరుగుతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. దీని గురించి మనతో మాట్లాడడానికి రియల్టర్ ఆక్సిజన్ ఫౌండర్ అండ్ సిఇఓ, లెజెండరీ అవార్డు గ్రహీత, TEDx స్పీకర్ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం సార్. ఇప్పుడు చూస్తే శంషాబాద్, మొయినాబాద్ ఇటు సైడ్ ఎక్కువగా ఫామ్ హౌస్లు వస్తున్నాయి సార్. ఈ సిటీ లోపలంతా అపార్ట్మెంట్లు, ఫ్లాట్లు ఉంటే బయటకు వెళ్ళి ఫామ్ హౌస్లు కట్టుకొని అక్కడ టైం స్పెండ్ చేయడం కోసం ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు. ఎందుకు ఈ విధంగా నడుస్తుంది? ఇది మన కల్చర్ కాదమ్మా. యాక్చువల్గా మనం అన్ని కూడా అప్పు తీసుకోవడం, అద్దె తీసుకోవడం, ట్రాన్స్ఫర్ చేసుకోవడం చేస్తాం. ఎందుకంటే ఫారెన్ కల్చర్, ఇది ఫారెన్ కల్చర్. మోస్ట్ ఆఫ్ ది ఎన్ఆర్ఐస్ అక్కడ పనిచేసి తిరిగి వచ్చిన వాళ్ళు, రాబోతున్న వాళ్ళు ఫామ్ హౌస్ ఎందుకు ప్రిఫర్ చేస్తున్నారంటే పొల్యూషన్. సిటీలో మనకి హెవీ పొల్యూషన్. ఢిల్లీలో అయితే ప్రాణాలు ఆయుష్ తగ్గిపోతుంది అంటున్నారు. అందుకనే గ్రీనరీ ఇష్టపడదు. ఇప్పుడు ఏమవుతుంటే సిటీలో ఫైనాన్షియల్ వెస్ట్ జోన్ ఎస్పెషల్ తీసుకుంటే కాంక్రీట్ జంగల్ అయిపోయింది. గ్రీన్ జంగల్ అలా ఒక 30-40 ఇయర్స్ బ్యాక్ తెల్లాపూర్ అనేది ఎవరికీ తెలియదు లైఫ్లో. పోచారం అనేది ఎవరికి తెలియదు. అట్లా షాద్నగర్ అంటే ఊరు అనుకునేవారు. కానీ ఇప్పుడు సిటీలు అయిపోయాయి. ఎస్పెషల్లీ ఫామ్ హౌస్లు శంకర్పల్లి, చేవల్ల, మొయినాబాద్, శంషాబాద్, అట్లా ఇటు కడతాల్, అమంగల్, ఇటువైపు అన్ని వైపులు కూడా ఫామ్ హౌస్. మేడ్చల్, కొంపల్లి, మేడ్చల్ అటు ఫామ్ హౌస్ ఏంటంటే రిలాక్స్ అవ్వడానికి. సిటీకి కొద్ది దూరంలో ఉంటాయి, 1 hour 2 hour డ్రైవ్లో ఉంటుంది. వెళ్ళి ఐటీ వాళ్ళకి 5 day వీక్. సో సాటర్డే సండే హాలిడే చాలా వరకు కంపెనీలకి. ఫ్రైడే నైట్ వెళ్ళిపోతారు ఫామ్ హౌస్కి. వెళ్ళిపోయి అక్కడే వంట చేసుకుని మొక్కలు, కూరగాయలు, పువ్వులు, పళ్ళు, షటిల్ కోర్టు, స్విమ్మింగ్ పూలు, ఇంపార్టెంట్ ఐటమ్స్ 1, 2, 3, 4 acres ఉంటుంది. సినిమా యాక్టర్లు, సెలబ్రిటీస్, బ్యూరోక్రాట్స్, బిజినెస్ మెన్, వీళ్ళందరూ కూడా ఫామ్ హౌస్ కల్చర్. ఇప్పుడు మన పేర్లు చెప్పలేదు, ఒక్కో యాక్టర్కి 100-200 ఎకరాలు కూడా ఉంది ఫామ్ హౌస్. దాన్ని మెయింటైన్ చేయడానికి 100 మంది పని చేస్తారు. బట్ అన్ని పెస్టిసైడ్స్ లేకుండా మనంతలో మనం పెంచుకుంటాం. సో ఆరోగ్యానికి చాలా మంచిది. ఆరోగ్యమే మహాభాగం అన్నారు. ఎందుకంటే మనం మంచి ఫుడ్ తింటే రోగాలు రావు. మనం తినే ఫుడ్ అంతా జంక్ ఫుడ్ తింటాం, కల్తీ ఫుడ్ తింటాం. ప్రతిదా పాల్లో కూడా మోసమే. ఏ వస్తువు కూడా నమ్మడానికి లేదు, ఏ హోటల్ని నమ్మడానికి లేదు. వెరీ ఫ్యూ హోటల్స్ ఆర్ గుడ్ హోటల్స్. ఇవన్నీ పెట్టుకొని ఈ గ్రీన్ కల్చర్ అంటే మనకిష్టమైన పళ్ళు, మనకిష్టమైన ఆకుకూరలు, మనకిష్టమైన కూరగాయలు పండించుకునే అవకాశం ఉంది. మనం ఒక 2-3 మనుషులు పెట్టి మెయింటైన్ చేస్తూ ఉండాలి. సో దీనివల్ల ఏంటంటే ఫ్రెష్ ఎయిర్, రిలాక్సేషన్. ఎవ్రీ పర్సన్ వీక్లీ ఆఫ్ ఎందుకు ఇస్తారు? బాడీ హ్యాస్ సర్టన్ లిమిటేషన్స్. రోజుకి 8 గంటలు ఎందుకు? 12 గంటలు చేయొచ్చు కదా. 14 గంటలు ఎందుకు? 8 గంటలు. సైంటిఫిక్ మెథడ్ ఉంది. మనిషి ఒక 8 గంటల కంటే ఎనర్జీ లెవెల్స్ పడిపోతాయి. తిన్నంత మాత్రం బాడీ సహకరించదు. అందుకని 8 hours షిఫ్ట్ పెట్టారు. 12 hours 14 hours. కొన్ని సెక్యూరిటీ అట్లా ఉంటాయని మేజర్ జాబ్స్ ఓన్లీ 8 hours ఉంటుంది. సో మళ్ళీ బాడీ రీఛార్జ్ అంటే నెక్స్ట్ రోజు. అంటే 1 week 5 days. ఎస్పెషల్లీ ఎన్ఆర్ఐస్ ఏంటంటే 5 రోజులు విపరీతంగా పనిచేస్తారు. ఇంక వేరే పని ఉండదు. రోజుకి 7 hours 8 hours 9 hours పని చేస్తారు. ఫ్రైడే సాటర్డే ఫోన్లు కూడా దొరకవు, స్విచ్ ఆఫ్ అయిపోతుంది. వెళ్ళిపోయి దూర ప్రదేశానికి వెళ్ళిపోతారు. వాటర్ గేమ్స్. ఇప్పుడు గండిపేట ఒకటి మళ్ళీ బాగా ఎక్కువైపోతుంది. మొయినాబాద్ ఆల్రెడీ పికప్. దాదాపు నాకు తెలిసి లాస్ట్ 5-10 yearsలో మోర్ దెన్ 5,000 ఫామ్ హౌసెస్ క్రియేట్ అయినాయి. 5,000 ఫామ్ హౌసెస్. సో ప్రతి ఏరియా కూడా అట్రాక్ట్ చేస్తుంది. అంటే ఎంజాయ్మెంట్, ఎంటర్టైన్మెంట్కి ఎక్కువ వాల్యూ ఇస్తున్నారు. ఎందుకంటే లగ్జరీ లైఫ్లో స్ట్రెస్ ఎక్కువైపోతుంది. అసలు డబ్బుల కోసం విపరీతమైన స్ట్రెస్ పెట్టి అనేకమైన రోగాలు వస్తున్నాయి. దాని నుండి ఏమంటారు రిలీఫ్ పొందడానికి మనం ఫామ్ హౌస్లు పెట్టుకున్నాం. అండ్ క్వాలిటీ, కెమికల్స్ లేవు. ఆ క్వాలిటీ వల్ల మనకి హెల్త్ కొద్దిగా ఇంప్రూవ్ అయ్యే ఇప్పుడు చాలా మంది చూడండి, ఋషులు నీళ్ళు తాగి బతకడం, జ్యూస్ తాగి బతకడం. మొన్న ఒక ఆయన చూసాడు 150 సంవత్సరాలు బతుకున్నాడు. 150 years. ఇప్పుడు 50 సంవత్సరాలు బతకడం కష్టం అవుతుంది. ఆయన గాలి, నీళ్లు, జ్యూసులు తప్ప ఇంకేమీ తిండంట. అన్ని రోజులు చాలా మంది 10-20 years రైస్ మానేస్తున్నారు కార్బోహైడ్రేట్ తగ్గించుకోవడానికి. కాబట్టి నేను అనేది ఏంటంటే ఈ కల్చర్ అనేది మంచిదే, గ్రీనరీ పెరుగుతుంటుంది. కానీ దూరంగా వెళ్ళాలి సిటీకి. ఇప్పుడు ఎకరం 1 కోటి 2 కోటి 3 కోట్లు పెట్టి కూడా కొంటున్నారు. ఇది పాసిబిలిటీ. సో ఫామ్ హౌస్ కల్చర్ ఈజ్ గోయింగ్ టు ఇంక్రీజ్ ఫర్దర్. ఎంత కాస్ట్ అయినా, డబ్బులున్నా, రేట్ ఎక్కువైనా
ఫామ్ ల్యాండ్స్ ఇంకో మెయిన్ పాయింట్ అంటే కన్స్ట్రక్షన్ చేయడానికి గవర్నమెంట్ ప్రకారం 111 జీవో అండర్ కానీ లేకపోతే ఫారెస్ట్ జోన్ కానీ లేకపోతే ఎఫ్టిఎల్ జోన్ కానీ బఫర్ చెరువు ఉన్నదని చెరువుకు 10 కిలోమీటర్లు దూరం ఏమి కన్స్ట్రక్షన్ చేయకూడదు, గ్రీనరీ ఉండాలి తప్ప. ఫామ్ హౌస్ మీరు 1000 గజాలు కొనుక్కున్నారు అనుకోండి, 100 గజాల్లోనే కట్టుకోవచ్చు మీరు ఇల్లు, మిగతా 900 గ్రీనరీ. లేకపోతే డ్రైనేజ్ గార్బేజ్ వస్తే తాగే నీళ్ళు వెళ్ళిపోతాయి కదా, హుస్సేన్ సాగర్ కానీ గండిపేట కానీ హిమాయత్ సాగర్ ఇవన్నీ కూడా తాగడానికి వాడుతున్నాం మనం, అందులో గార్బేజ్ వెళ్ళిపోతే ఎట్లా? సో గవర్నమెంట్ కూడా కండిషన్స్ పెట్టింది 10 మీటర్ల దూరం వరకు ఎటువంటి ఇండస్ట్రీస్ కానీ కన్స్ట్రక్షన్ కానీ జరగకూడదని. ఓకే. సో అంటే ఇలా మొత్తం అందరూ ఫామ్ హౌస్ల వైపు వెళ్ళిపోతూ ఉంటే ఇక్కడున్న రియల్ ఎస్టేట్ ఏమైపోద్ది సార్? లేదండి, ఇక్కడ ఫామ్ హౌస్ ఓన్లీ ఎంటర్టైన్మెంట్, ఇక్కడ హౌస్ కంపల్సరీ కావాలి, సిటీలో ఉండాలి కదా. అంటే చాలా మంది చూస్తుంటే ఫామ్ హౌస్ నిర్మించుకున్నారు, ఇప్పుడు వాటిని రెంటల్ కి కూడా ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. వీకెండ్స్ చాలా మంది లేటెస్ట్ నేను మొన్న ఒక చిరాల బాపట్ల వెళ్ళొచ్చాను ఒక పని మీద. వెళ్తే చిరాల బీచ్ 35 రిసార్ట్స్ ఉన్నాయి. చిన్న ఊరు చిరాల ఇస్ నాట్ ఎ బిగ్ ప్లేస్. చిరాల బాపట్లకి 10 కిలోమీటర్ దూరం. 2 ప్లేస్లు నేను దాదాపు 35 రిసార్ట్స్ చూసాను. రిసార్ట్స్ ఏంటంటే 1 కోటి రూపాయలకు 2 కోట్లు వెళ్ళి అమ్మేస్తున్నారు. నెల రోజులు మీకు ఉండడానికి ఇస్తారు సంవత్సరం మొత్తం మీద, మిగతా 11 నెలలు బిజినెస్ చేసుకుంటే ఎవ్రీ మంత్ 20, 30, 40,000 రెంట్ ఇస్తున్నారు. సో మంచి కాన్సెప్ట్. అండ్ ఒక రోజుకి 10 నుండి 15,000 ఛార్జ్ చేస్తాం ఒక 2 బెడ్రూమ్ హౌస్కి. 10 నుండి 15,000 చాలా పెద్ద. ఎవ్రీ మంత్ 50% ఆక్యుపెన్సీ తీసుకుని 15 రోజులు ఇంటూ 15,000 వేసుకుంటే 2,25,000. అంత పొటెన్షియల్ ఉంది. చాలా మంది కొనుక్కుంటున్నారు. నా దగ్గర కూడా ఆల్మోస్ట్ 50-60 ఫామ్ హౌసెస్ సేల్ అయినాయి విత్ ప్రాపర్ కన్స్ట్రక్షన్. అంటే మొత్తం మెయింటైన్ వాళ్ళే చేస్తారు, మనం ఏం చేయక్కర్లేదు. చేసి కాన్సెప్ట్ ఇంకా వస్తుంది. 100 ఎకరాల్లో 200, 300 ఎకరాల్లో కూడా కడుతున్నారు. బీచ్ కనిపిస్తుంది ఈ ఫామ్ హౌస్ కి. ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ ఉంటే కనుక మనకు బీచ్ ఎదురు వాకబుల్ కాదు, సీబుల్ అంత దూరంలో ఉందన్నమాట. కాబట్టి ఈ కాన్సెప్ట్ గోయింగ్ టు ఎమర్జ్. సిటీలో రెగ్యులర్ కన్స్ట్రక్షన్ ఉంటాయి, బట్ బయట మాత్రం ఈ ఫామ్ హౌస్ బాగానే పెరిగితే ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఎవరైనా ఇంట్రెస్ట్ డబ్బులు ఉంటే స్పేర్ మనీ కొనుక్కోవడం బెటర్, లోన్ కూడా తీసుకొని కొనుక్కోవచ్చు. ఓకే. అంటే మన కల్చర్ని అవతల వాళ్ళకి ఇచ్చి అవతల వాళ్ళ కల్చర్ని మనం తీసుకొని ఇటు భూమి విలువ పెంచుతూ మనల్ని మనం చేంజ్ చేసేసుకుంటున్నాం అంటారా సార్? అంటే తప్పదు, జరుగుతున్న ప్రపంచంతో మనం కూడా జరగాలి. చేంజ్ అవ్వకపోతే నువ్వు అక్కడే ఉండిపోతావు. ఇప్పుడు నోకియా అనే కంపెనీ ఉంది, అప్గ్రేడ్ అవ్వలేదు, చచ్చిపోయింది కంపెనీ. అవును. బ్లాక్బెర్రీ అనే కంపెనీ ఉండేది. అవును సార్, బ్లాక్బెర్రీ నేను వాడేవాడిని మొబైల్. ఒకప్పుడు క్రేజీ, ఇప్పుడు బ్లాక్బెర్రీ ఎక్కడ ఉంది? ఏ అంబాసిడర్ ఫియట్ గారు అప్గ్రేడ్ అవ్వలేదు, గోన్ టు డెత్. అది మనం చేంజ్ అవుతున్నాం, చేంజ్ ఆబ్వియస్. మనం అప్డేట్ అవుతూ చేంజ్ అవుతూ ఉండాలి. టెక్నాలజీ వాడపోతే వాడిపోతాడు. రియల్ ఎస్టేట్ లో కూడా టెక్నాలజీ, మెడికల్ లో కూడా టెక్నాలజీ. అవును సార్. ఏ అనేది స్ప్రెడ్ అయిపోతుంది బాగా. ఓకే. కరోనా కంటే స్పీడ్ అవుతుంది. ఎస్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అమ్మా.